దేవుని వందనాలు నాన్నగారు. మీరే ఇక్కడ కూర్చోండి. అలా ఇలా నుంచి చెప్తారు, ఎలా నుంచినే చెప్తారు. ఇక్కడ చిన్న సెట్టింగ్ చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని రక్తంలో కడగబడిన వారు, ప్రభువుని అంగీకరించిన వారు, వాళ్ళు ఎక్కడ ఉంటారని చెప్పారు అయ్యగారు? చక్కగా దేవుని రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు. మరి ప్రభువుని అంగీకరించకుండా ఇంకా ఈ లోకములో, ఈ లోకాశిల్లో ఉన్నవారు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, అరుతూ ఉంటారు. వాళ్ళ అరుపులు పక్కన వాళ్ళు కూడా వినపడరు. పోనీ మన నాన్నగారితో చెప్పుకున్నాడు, మన నాన్నగారు కూడా మనతో పాటు అరుతూ ఉంటారు. ఆయనకి రక్షణ లేదంటే అంతే కదా. ఆయనతో చెప్తే ఆయన నేనే ఎడుతున్నానమ్మా, నానే కాలిపోతున్నాను అంటాడు. కనుక మంచి మాటలతో మనం బలపరిచిన నాన్నగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేనైతే 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు చెప్తాను, ఎక్కువ చెప్పను. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఇసుకీను. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఒక వ్యక్తిని నేను పరిచయం చేసి నా మాటలు ముగిస్తాను. చూడండి, 51వ కీర్తన, దావీదు మాట్లాడే కీర్తన గురించి ఒక మాట నేను తెలియపరుస్తాను. తెరవబడుట అంటే టు బీ ఓపెన్డ్, తెరవబడుట అనే అంశం మీద నేను 10 నిమిషాల లోపు నేను మా వాక్యం ముగించాలని ఆశపడుతున్నాను. కీర్తన 51:15 చదవండి ఒకసారి. కీర్తన 51:15. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు మా పెదవులను తెరువుము. నీవు చాలా. దేవునికి స్తోత్రం. ఎవరి మాట అంటున్నారంటే దావీదు మహారాజు. దావీదు మహారాజు ఏ స్థితిలో ఉండి మాటలు మాట్లాడుతున్నా అంటే, 51వ కీర్తన ఏ భయంకరమైన స్థితిలో ఉండి రాసేదంటే, దేవుని చేత శిక్ష పొందుకుని దావీదుని దేవుడు శిక్షించాడు. ఎందుకు శిక్షించాడంటే చాలా స్టోరీ ఉంది. అతడు చేసిన చిన్న పొరపాటు, చిన్న పాపం వల్ల దావీదు కూడా శిక్షకు గురయ్యాడు. దావీదు మహాభక్తుడు, దేవునికి హృదయానుసారుడు. మరి అతను కూడా దేవునికి శిక్ష ఎలా పొందుకున్నా అంటే, ఒక చిన్న తప్పు పాపం చేయటం వల్ల దావీదు శ్రమలకు గురైపోయాడు. సొంత కుమారుడే కత్తి తీసుకుని చంపడానికి వచ్చాడు. సొంత పిల్లనిచ్చిన మామే కొన్ని వేల సైన్యం తీసుకొచ్చి దావీదుని చంపాలని తరుగుతున్నారు. దావీదు పరుగుని వెళ్ళి అరణ్యంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుహలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఏడుస్తున్నాడు. ప్రభువా, నేను పాపినయ్యా అని పశ్చాత్తాపంతో ఈ యొక్క కీర్తన రాస్తున్నట్లు జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా, నేను చేసిన పాపం వల్ల ఈ శిక్ష నా మీదకి వచ్చిందయ్యా. ఇది కేవలం నా తప్పేనయ్యా. నా పాపం వల్ల ఈ శిక్షను నేనే తెచ్చుకున్నానయ్యని దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపంతో, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసేయొద్దయ్యా, నేను పాపం చేశాను కదా అని మీ ఆత్మను నా నుండి తీసేయొద్దని ప్రభు పాదాల దగ్గర బ్రతిమలాడుకుంటూ రాసిన కీర్తన ఏదంటే ఈ 51వ దావీదు కీర్తన. దేవునికి స్తోత్రం. ఈ 51వ దావీదు కీర్తనలు అంటున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నా పెదవులను తెరువయ్యా అంటున్నాడు. నా పెదవులను తెరువయ్యా, నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులలో అంట ఏమి రావాలంటే నిన్ను స్తుతించాలి ప్రభువా, నిన్ను ప్రచురం చేయాలయ్యా, మీ నామాన్ని ఘనపరచాలయ్యా, మీ సువార్తను నా పెదవులో ప్రచురం చేయాలయ్యా. కనుక నా పెదవులు పాపం చేత ముయ్యబడిని అయ్యా, నా పెదవులను తెరువయ్యని ప్రభు పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు. దేవుని బిడ్డలారా, మనం నోటితో ఎన్నో మాట్లాడతాం. మన నోటి ద్వారా పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఈ నోరు ఎవరైతే అదుపులో పెట్టుకోరో వారు శాపానికి గురవుతారు, దెబ్బలకు కూడా గురవుతారు. నోరు అదుపులో లేకపోతే మనం బస్సు ఎక్కేటప్పుడు ఏమన్నా బూతులు తిట్టేవాడు కొడతాడా లేదా? కొడతాడు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మనకు ప్రమాదమే. కనుక మనం నోటితో మాట్లాడిన ప్రతి మాటకు మన దేవునికి లెక్క అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. నీ పెదవుల ద్వారా వచ్చిన ప్రతి మాట దేవుడు లెక్కలు వేసుకుంటాడు. అక్కడ స్క్రీన్ మీద పడిపోయింది, నీ మాటలన్నీ పడిపోతాయి. ప్రతిదానికి మనం లెక్క చెప్పాలి. దేవునికి స్తోత్రం. మన నోటి వెంట వచ్చే ప్రతి మాటకు మనం దేవునికి అకౌంటబిలిటీ ఇవ్వాల్సిన పని మనకు ఉంది. తీర్పులో నీ స్వరాన్ని నీకు అప్పగించుకుంటున్నానని
ప్రభువా నా స్వరాన్ని మీకు అప్పగించుకుంటున్నాను అని ఎప్పుడైతే మన స్వరాన్ని మన పెదవుల్ని దేవునికి అప్పగించుకుంటామో, ప్రభువా నిన్ను మాత్రమే స్తుతించే స్వరాన్ని నాకు ఇయ్యయ్యా అని దావీదు నా పెదవులు తెరువయ్యా, నీ నామాన్ని స్తుతిస్తానయ్యా అని బ్రతిమలాడుకుంటున్నాడు. అంటే దావీదు పెదాలు ముయ్యబడ్డాయి అన్నమాట. దాన్ని బట్టి అంతే కదా, ముయ్యబడితేనేగా నా పెదవులు తెరవమంటున్నాడు. కనుక ఎందుకు మూయబడ్డాయి అంటే అతను చేసిన పాపం వల్ల. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తిరిగి మరలా తన పెదాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఒక వ్యక్తి ఉంటుంది, లూదియా అనే వ్యక్తి ఉంది అక్కడ. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో మీరు చదువుకోండి. లూదియా అనే ఒక వ్యక్తి ఉంది. ఆవిడ చేసే పని ఏంటంటే, ఆవిడ వ్యాపారం ఏంటంటే ఊదా రంగును అమ్ముకుంటారు, రంగులు అమ్ముకుంటారు. ఆనాడు రంగులు అమ్ముకుంటే బోల్డ్ డబ్బులు వచ్చాయంట. ఊదా రంగును అమ్ముకుంటూ ఒక గంప ఎత్తుకుని నెత్తి మీద పెట్టుకుని అమ్ముకుంటూ తిరుగుతుంటే, ఇక్కడ మాసిదోనియా దేశంలో ఉన్న ఫిలిప్పి అనే పట్టణంలో అపోస్తుడైన పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారంట. ఇలాగ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే బయట తట్ట పెట్టింది. దాంట్లో ఏముంది, నెత్తిమిని పెట్టుకున్న తట్ట కింద పెట్టుకుని అమ్మటానికి వచ్చింది కదా. ఈ మాటలు ఈవిడ చెవిలో పడ్డ వెంటనే మధురంగా ఉన్నాయి. ఆవిడికి ఏదో చాలా బాగున్నాయి, ఈ మాటలు ఏదో విందామని చెప్పి ఆ తట్ట కింద పెట్టి అక్కడే కూర్చుంది. ఈ ఇంటిలో ఏం జరుగుతుంది సువార్త చెప్తున్నాడు పౌలు గారు. ఈ మాటలు బయటుండి వింటుంది ఆవిడ. వింటుంటే దేవుని మాటలు ఎప్పుడైతే శ్రద్ధగా వింటుందో తన హృదయం అంట తెరవబడిందంట. దేవునికి స్తోత్రం. తన హృదయం ఎప్పుడైతే తెరవబడిందో ఆ హృదయంలోనికి దేవుని మాటలు వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆవిడ హృదయంలోకి దేవుని మాటలు వెళ్ళియో ఆవిడ హృదయంలో ఉన్న పాపాన్ని కడిగేసినాయి అంట. ఆవిడ హృదయంలో ఉన్న కోపాన్ని తీసేసినాయి అంట. ఆవిడ హృదయంలో ఉన్న వేదనని తీసేసినాయి అంట. ఆవిడ హృదయంలో ఉన్న అసూయ, ఈర్ష్య, పగ అంతా కూడా కొట్టివేయబడిందంట. వెంటనే ప్రభు పాదాల దగ్గర అక్కడే మోకరించి, ప్రభువా నా హృదయాన్ని తెరిచినందుకు వందనాలు, నీ మాటలు ఎంత మధురంగా ఉన్నాయ్యా, నాకు ఇది అమ్మనయ్యా, మీ మాటలు అమ్ముతానయ్యా, ఇక నుంచి ఏ మాటలు అమ్ముతానందే, మీ మాటలే అమ్ముతా నేను. ఈ మాటలు ఈ యొక్క ఊదా రంగుని నేను అమ్మను. ఏ మాటలు అమ్ముతాను తెలుసా, నీ మాటలు అమ్ముతా, నీ మాటలన్నీ నా హృదయంలో పదిలిపరుచుకుంటానని పౌలు గారు చెప్పిన వాక్యం అంతా వినేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి, నేను ఒక మహత్తరమైన ఉపదేశాన్ని నేను విన్నాను, గొప్ప దేవుణ్ణి విన్నాను, ఇంతవరకు నేను ఎప్పుడు అలాంటి దేవుణ్ణి చూడలేదు, నీ కొరకు నా కొరకు మరణించినోడు భూమి మీద అక్కడ కూడా లేడు, యేసయ్య మరణించడం వల్ల మన పాపాలన్నీ తొలగించబడ్డాయి, ఎప్పుడైతే ఆయన మాటలు నా హృదయంలోకి వచ్చినాయో నా హృదయం తేలికబడింది, ఇప్పుడు వరకు నా అంతరంగం అంతా కూడా వేదన చింతతోనే ఉంది, ఆ మాటలు నా హృదయంలోకి ఎప్పుడైతే వచ్చినాయో ఆ మాటలు నన్ను బాగు చేసినాయి అని చెప్పి తన కుటుంబంలో తన భర్త, తన పిల్లలు, తన కుటుంబం, తోడుకోడలు, వదినులు, అన్నలు, మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరిని పిలిచి దేవుని సువార్తను ప్రకటించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారిపోయింది. లూదియా ఎప్పుడైతే తన హృదయాన్ని తెరవబడిందో లేదు, ఒక రకంగా చెప్పనా, ఆవిడ హృదయాన్ని తెరిచిన వాడు ఎవరో తెలుసా, దేవుడు. దేవునికి స్తోత్రం. నీ హృదయమైనా నా హృదయమైనా దేవుడు తెరవాలి. మనకై మనం తెరుచుకోలేము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లూదియా హృదయాన్ని దేవుడు ఎప్పుడైతే తెరిచాడో, లూదియాని రక్షించాడు, లూదియా ద్వారా లూదియా కుటుంబం మొత్తం కూడా రక్షణలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. జక్కయ్య హృదయం అంతా పాపంతో నిండిపోయింది. దేవుని బిడ్డలారా, వాడు జీవితమే మోసం. వాడు బిల్ కలెక్టర్, శిస్తు వసూలు చేసేవాడు. ఏమంటే బిల్ కలెక్టర్ అయ్యుండి ఈ ఇంటి పన్ను 200 వస్తే 500 వసూలు చేసేవాడు. అదేమని అడగటానికి లేదు, మేము ఎంత అడిగితే అంత ఇయ్యాల్సిందే. ఎందుకంటే రాజు ఆ అధికారులు నా చేతిలో ఉన్నారు. నేను గవర్నమెంట్ ఉద్యోగస్తున్నని ప్రజల్ని పీడించి మోసం చేసి కొన్ని లక్షలు సంపాదించి బిల్డింగ్ మీద బిల్డింగు కట్టాడు జక్కయ్య. అయితే జక్కయ్యకు మనశ్శాంతి లేదు. చాలామందికి ఆస్తులు సంపాదిస్తారు కానీ, అంతస్తులు సంపాదిస్తారు కానీ, భార్యాభర్తలకి ఇద్దరికీ ఉద్యోగాలు ఉంటాయి కానీ వారి మధ్య సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు చాలా కుటుంబాల్లో.
కారణం ఏంటో తెలుసా? ఏ కుటుంబంలో అయితే, ఏ హృదయంలో అయితే యేసయ్య వాక్యం ఉండదో ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు. ఆ కుటుంబంలో ఎవరు ఉంటారంటే దురాత్మ ఉంటుంది, స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది. నీ జీతం ఖర్చు పెట్టదు, నా జీతం ఖర్చు పెట్టాలా అంటది భార్య. ఆడేమంటాడు, నేను మొత్తం ఖర్చు పెడుతున్నాను కదా, నువ్వు ₹1 తీవేంటి అంటాడు. నువ్వు మొగుడు కదా, నువ్వు ఖర్చు పెట్టలేవా, నేను ఎందుకు చేసుకున్నాను నువ్వు అంటది ఈవిడ. ఇలాంటి గొడవల వల్ల ఇద్దరు ఉద్యోగస్తులకి గొడవలు వచ్చి విడిపోవటాలు జరుగుతుంది. దేశంలో ఎన్ని కుటుంబాలు విడిపోలేదు? ఈ ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండటం వల్ల. అదే ఒకళ్ళు కొందానికి ఒకళ్ళు తగ్గి ఉంటారు. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ జక్కయ్య కూడా అంత ఆస్తి సంపాదించేది, కానీ అతని మనస్సులో, హృదయములో నెమ్మది లేదు, శాంతి లేదు. అయితే ఆ ఎరుకో పట్టణం గుండా యేసుక్రీస్తు ప్రభువు నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తుంటే ఎవరో చెప్పారు. ఏమని చెప్పారంటే, ఇదిగో యేసయ్య వస్తున్నాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన దగ్గరికి వెళ్తే మనశ్శాంతి అంట, హృదయంలో నెమ్మది వచ్చిద్దంట. హృదయం అంతా ఆందోళనగా ఉన్నవాళ్ళు, వేదంతో ఉన్నవాళ్ళు, సమస్యలతో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు ఆయన స్వస్థపరుస్తా అంట. ఏదన్నా అస్వస్థత ఉంటే శరీరంలో కుష్ఠరోగం ఉన్నా తగ్గిపోతుంది. గుడ్డివాళ్ళకు కళ్ళు ఇస్తున్నాడు, కుంటివాడికి కాళ్ళు ఇస్తున్నాడు, రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసింది ఆయనంట, ఆయన మన ఊరు వస్తున్నాడు అనే వార్త విన్నాడు. యేసు గురించి విన్నాడు. ఎవరు? జక్కయ్య. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు వినటం వల్లే మనకు దేవుని మీద విశ్వాసం కలుగుతుంది. వినకుండా ఉంటే విశ్వాసం ఏముంటుంది? ఏడే కూర్చుని వాక్యం చెప్తున్నా కానీ వినకుండా వేరే చోటకి వెళ్ళిపోతున్నాం అనుకో, వచ్చేసిన తర్వాత ఏం చెప్పారంటే ఏం తెలిసిద్ది? వింటేనే కదా మనకు అర్థమయ్యేది. అలాగే జక్కయ్య యేసును చూడాలని ఆశ కలిగింది జక్కయ్యలో. అసలు అలాంటి గొప్ప వ్యక్తిని నేను చూడాలి. వీడు పాపి. ఎరుకో పట్టణస్తులందరూ ఈ జక్కయ్య వస్తుంటే అందరూ అడుగు చూసి, బాబు వీడు డబ్బులు ఎప్పుడు అడుగుతారు బాబు, నేను ఉన్నాను బాబు, పక్క తప్పుకుంటానంట. వీడు మంచివాడు కాదు, వీడు దుర్మార్గుడు అని. ఒక రవిడి ఎదురొస్తుంటే, ఒక దుర్మార్గు ఎదురొస్తుంటే మనం ఉంటామా? వాడి చేతులు కత్తి ఉంది, వాడు వస్తున్నా మనకి మనం ఎదురు వెళ్తామా? ఎదురు వెళ్ళం బాబు, పక్కకి వెళ్ళిపోయి అడుగు పోయిందా కూర్చుంటాం చోట. అవునా కదా? అలాగే జక్కయ్య అంటే వస్తుంటే అందరూ జక్కయ్యని చూసి అసహించుకుని పక్కకు తొలగిపోతున్నారంట. అది ఎంతో వేదన కదా మరి. అయ్యో నన్ను చూసి ఇంత అసహించుకుంటున్నారు ఇట్రా బాబు. మరి అది ఎంత దొంగోడైనా ఎంత మోసగాడైనా వాడి హృదయం ఉంటుంది, మనస్సు ఉంటుంది. వాడి హృదయంలో బాధ వేసింది. సరే ఇంత నన్ను అసహించుకుంటున్నారు, అసలు యేసు ఎవరో చూడాలని ఆయన దగ్గరికి వెళ్దాం అసలు అని ఆశతో వస్తుంటే ఆయన వెనకమాల కొన్ని లక్షల మంది జనం ఉన్నారు, ఆయన ముందు బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఈయన పొట్టివాడైనందువల్ల ఆయన కనపడతల్లా. పొట్టోడు అందరు చుట్టేసి ఉన్నారు ఏసై చుట్టూ. ఏసై మొహం చూద్దామంటే వీడికి పొట్టోడు అయ్యటం వల్ల కొనక్కల్లా. వీడు ఆలోచి పొట్టోడికి తెలివితే అట్లా ఎక్కువ. ఏసై ఇట్టే వస్తాడు కదా అని ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ చెట్టు ఒకటి ఉంది, మేడి చెట్టు. ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈ చెట్టు ఎక్కి ఇటే వస్తాడు కదా, ఈ చెట్టు కిందకు వస్తాడు కదా, అప్పుడు ఏసైను కన్నులారా చూడొచ్చని జక్కయ్య ఆశపడ్డాడు. ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు జక్కయ్య. ఆ చెట్టు దగ్గరికి ఏసై రాగానే ఏసై నిలబడిపోయి పయ్యంగా చూశాడు. ఈయన నాయన చూస్తున్నాడు ఏంటంటే పైన కూర్చుని కదా. ఏసై మొహం చూశాడు, ఏసైని చూస్తున్నాడు. వీడు ఏసయ్య జక్కయ్యని చూస్తున్నాడు. అప్పుడు ఏసై పిలుస్తున్నాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటో పయ్యంగా చూస్తున్నాడు అని. వీళ్ళు కూడా పయ్యంగా చూస్తే జక్కయ్య కూర్చుని ఉంటాడు. గురుబాబు ఈ వీడు పెద్ద దుర్మార్గుడు పాపిడు, వీడెంక చూస్తున్నాడు ఏంటి అని అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. ఆ గుసగుసలు ఆడుకున్న సమయంలో యేసయ్య అన్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరారా అన్నాడు. అంటే ఆడి గుండె అయిపోయింది అక్కడ. నా పేరు ఈయనకి ఎలా తెలుసు? అవునా కదా? ఈ పేరు ఆయనకి ఎలా తెలుసు? ఆయన సృష్టికర్త గనక, ఆయన జక్కయ్యను సృష్టించినవాడు గనక, జక్కయ్యకు జన్మనిచ్చినవాడు గనక జక్కయ్య ఎవడో ఆయనకి తెలుసు. ఒకవేళ నీ పేరేంటో ఆయనకి తెలుసు, నా పేరేంటో ఆయనకి తెలుసు. ఆయనకు మరుగైనది ఏది భూమి మీద ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం.
నీ మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నావో నాకైతే తెలియదు, కానీ నా దేవునికి తెలుసు, యేసయ్యకి తెలుసు. జక్కయ్య మనసులో ఏమనుకుంటున్నా అంటే అది చూశాడు ప్రభు. జక్కయ్య మనసులో యేసయ్య దిగిరారా అనగానే గబగబో దిగొచ్చేసాడు జక్కయ్య దిగొచ్చేసి యేసు వైపు ఇట్లా చూశాడు. యేసయ్య వైపు ఎప్పుడైతే చూశాడో యేసయ్యలో ఏం కనపడతాయి తెలుసా? జక్కయ్య చేసిన పాపాలన్నీ కనపడుతుంది. ఎవరెవరిని ఎంత మోసం చేశాడో, ఎక్కడ అక్రమంగా దబ్బుగా చేశాడో, ఎవరిని ఎలా బూతులు తిట్టాడో, ఎవరిని కొట్టాడో, ఎవరిని జైల్లో వేయించాడో, ఇవన్నీ కనపడుతున్నాయి స్క్రీన్ మీద అన్నట్టు యేసయ్య ఫేసులు కనపడుతున్నాయి ఈ జక్కయ్యకి. వెంటనే జక్కయ్య యేసయ్య పాదాల మీద పడిపోయాడు. ప్రభువా నన్ను క్షమించువా అన్నాడు. నన్ను క్షమించయ్యా. ఏమంటున్నాడు తెలుసా? నేను పాపినయ్యాను ఒప్పుకుంటున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే తన పాపిని నేను అని ఒప్పుకుంటాడో వాడు క్షమాపణకే పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని కనికరాన్ని పొందుకుంటాడు, దేవుని యొక్క దయను పొందుకుంటాడు. మనం ఒప్పుకోవాలా. సామెతల గ్రంథం 28:13 ఒక మాట ఉంటుంది, తన అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు మాత్రమే దేవుని యొక్క కనికరమును పొందుకుంటాడు. ఈ మాట ఖచ్చితంగా రాయబడింది సామెతల 28:13. దేవుడు ఎంత గొప్పడు. దేవుడు ఎవరైతే తన పాపాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే తన దోషాన్ని ఒప్పుకుంటారో ఆ దోషము మీద తొలగించి వారిపై కనికరము చూసే దేవుడు మన ప్రభు అనే సత్యాన్ని ఈ సమయంలో జ్ఞాపకం. ఈ జక్కయ్య తన పాపాలను ఒప్పుకున్నాడు. ప్రభువా నేను పాపినయ్యా, నేను పలానోడి దగ్గర మోసం చేశాను, పలానోడిని ఎలా జైల్లో పెట్టించాను, పలానోళ్ళు పోలీసుల దగ్గర కొట్టించానయ్యా, ఇదిగో నా డబ్బును చూసుకుని అహంకారంగా ఉన్నానయ్యా, నన్ను క్షమించవా. ఇదిగో ఎవడెవడి దగ్గర అయితే ఎంత తీసుకున్నానో వాడికి 10 రూపాయలు తీసుకుంటే 4 రెట్లు 40 రూపాయలు ఇస్తానయ్యా తిరిగి. పశ్చాత్తాపం వచ్చేసింది జక్కయ్యకి. యేసు ముఖం చూడగానే జక్కయ్యకి ఏమొచ్చింది? పశ్చాత్తాపం, మారు మనసు వచ్చేసింది. మారు మనసు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇక దేన్ని లెక్క చేయరు. ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలయ్యా, ఈ అంతస్తులు, ఈ బిల్డింగులు, ఈ ఆస్తులు నాకు అక్కర్లేదయ్యా, నువ్వు ఒక్కడవు చాలయ్యా అని పశ్చాత్తాపంతో, ప్రభువా నేను ఎవరెవరి దగ్గర ఎంతెంత మోసం చేశానో వాళ్ళకి తిరిగి 4 రెట్లు ఇస్తానయ్యా, నన్ను క్షమించవా అని ప్రభు పాదాల మీద పడ్డప్పుడు ప్రభు జక్కయ్య చేతులు పట్టుకుని పైకి లేపి, జక్కయ్య భయపడకు, పద నేడు మీ ఇంటిలోనే భోజనం చేయాలి, వెళ్ళాం పద నాకు భోజనం పెడుతుమని. అయ్యా దేవుని బిడ్డలారా, జక్కయ్య యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యను చూడాలనే ఆశ ఎప్పుడైతే కలిగిందో, యేసయ్యని చూడటమే కాకుండా యేసయ్య తన ఇంటికే వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఎంత ధన్యుడు జక్కయ్య. వాడంత పాప అయినప్పటికీ ఎంత ధన్యుడు. ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ పేతురు, యోహాను శిష్యులు ఉన్నారు కదా, వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు సణుక్కుంటున్నారు. యాగా పేతురు ఏంటి యేసయ్య ఇలా చేస్తున్నాడు, ఈ పాపి దగ్గరికి ఇంటికి రావటం ఏంటంటే ఎక్కడికి వచ్చి భోజనం చేయటం ఏంటి, ఈయన బుద్ధి లేదా, భయం లేదు వీడికి, భయం లేదా, అసలు ఏంటి ఈయన చేస్తున్నాడు అని సణుక్కుంటున్నారు. ఆ సణుగుడు విన్నాడు యేసయ్య. ఆయనకంతా తెలుసండి. అన్నాడు, పేతురు ఇదిగో నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇదిగో ఇతడును అబ్రహాము కుమారుడే. అప్పటి వరకు పాపి, ఇప్పుడు ఏమైపోయాడు? అబ్రహాము కుమారుడు అయిపోయాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కనుక పేతురు మీరు సణుక్కోవలసిన పని లేదు, ఇదిగో తన పాపాలన్నీ క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఎంత ఘోర పాపినైనా నేను క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాను. పేతురు వారి పాపాలు ఒప్పుకుంటే, వారి పశ్చాత్తాపంతో నా దగ్గరికి వస్తే వారిని నేను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాను పేతురు. ఇదిగో ఈ కుటుంబము ఈరోజు రక్షణ భాగ్యాన్ని పొందుకుంది. ఈ కుటుంబం రేపు పరలోక రాజ్యములో చేరుతుంది అని దేవాది దేవుడే స్వయంగా పలికి జక్కయ్య కుటుంబాన్ని రక్షించినట్లు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కుటుంబం మొత్తం కూడా శ్రీదివ్య ఒక్కతే కాదు, అమ్మాయే కాదు, కానీ మీ అందరూ రక్షించబడాలి. దేవునికి స్తోత్రం. మీ కుటుంబం యావత్తు పరలోక రాజ్యంలో చేరాలి. ఆ రొమ్ము కొట్టుకుని అగ్నిగుండంలోకి పోకుండా, రొమ్ము కొట్టుకుంటూ
అరుపులు పెట్టే ఆ అగ్నిగుండంలోకి పోకుండా నిజమైన దేవుని పాదాల దగ్గర చల్లని వాతావరణంలో నిత్యము కలకాలము యుగాలు నెమ్మది కలిగిన ప్రదేశంలోకి మన కుటుంబాలు అన్నీ కలుసుకొని మనందరం అక్కడ దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని పొందుకోవాలి. ఇక్కడ నేడు జక్కయ్య ఇంటికి రక్షణ ఇంటి మొత్తానికి వచ్చింది. ఈరోజు ప్రియ కుమార్తె శ్రీదివ్య కుటుంబం అంతటికి కూడా యేసయ్య రక్షణ ఇచ్చాడు. దేవుని రక్షణ పొందుకున్నారు. రేపు పరలోక రాజ్యంలో చేరతాం అందరం కూడా. దేవుడు ఆ కృపిస్తాడు. ఒకవేళ అనుకోవచ్చు, నేను ఎలా చేరుతాం? నో, భయంకరమైన పాపి అయిన జక్కయ్యనే క్షమించింది దేవుడు. నిన్ను క్షమించడా? అమ్మా, నిన్ను క్షమించడా? దేవుని బిడ్డలారా, అప్పటి వరకే నేను ఒక మాట చెప్తాను. నేను ఇక ముగిస్తాను. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేశారు, అవునా కదా? ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఇది సిలువ, 3 సిలువలు. ఈ 3 సిలువల్లో సెంటర్ ఉన్నవాడు మన ప్రభు అయిన యేసయ్య. అమ్మ విన్నరా? సెంటర్ ఉన్నవాళ్ళు మన ప్రభు. కుడి పక్కన ఉన్నవాడు ఒక దొంగ, ఎడం పక్కన ఉన్నవాడు ఒక దొంగ. వీళ్ళిద్దరూ హత్యలు చేసినోళ్ళు, వీళ్ళిద్దరూ మానభంగాలు చేసినోళ్ళు, ఎంతోమందిని చంపినోళ్ళు, ఎన్నో ఘోరాలు అక్రమాలు చేసిన వాళ్ళు, దేశ ద్రోహాలు పాల్పడ్డవాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా యేసయ్య సిలువ మీద ఉన్నప్పుడు యేసయ్య గూర్చి విన్నారు, తెలుసు. యేసయ్య గురిడివాడు కళ్ళిచ్చాడని తెలుసు, చనిపోయిన వాళ్ళని లేపాడని తెలుసు. మరి ఎంత తెలిసి అప్పుడు అంటున్నారు, ఏమయ్యా నువ్వు దేవుడు అంటున్నావు కదా, ఎడం చేతి పక్కన ఉన్న దొంగ అంటున్నాడు, నువ్వు దేవుడు అంటున్నావు కదా, నువ్వు గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చావు కదా, చనిపోయిన వాళ్ళు లేపావు కదా, మరి నిన్ను నీవు రక్షించుకోవయ్యా బాబు, నిన్ను నీవు రక్షించుకోలేవా? నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించయ్యా అని అడుగుతున్నాడు ఎడం చేతి ప్రక్కన ఉన్న దొంగ. అప్పుడు కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ అంటున్నాడు, ఎవరు వెళ్ళాడా, ఎవరు పిచ్చోడా, నీకు బుద్ధి లేదంటరా, నీకు ఇప్పటికీ మారు మనసు రాదా? ఆయన నిజముగా దేవుని కుమారుడు, ఆయన నిజముగా ఆయన దూషిస్తున్నావేంట్రా, ఆయన నిజముగా దేవుని కుమారుడురా అని చెప్పి పశ్చాత్తాపంతో యేసయ్య వైపు చూస్తున్నాడు. యేసయ్య వైపు ఎట్లా చూస్తున్నాడు? మధ్యలో ఉన్న వైపు చూసి అంటున్నాడు, ప్రభువా నీదేదో రాజ్యం ఉందంటున్నావు కదా, ఇప్పుడు ఒక క్షణంలో అందరం చచ్చిపోతాం, నీదేదో రాజ్యం ఉందంటున్నావు కదా, ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నాడు. ఎంత గొప్ప తగ్గింపు జీవితం! అతనిలో ఎంత మార్పు వచ్చింది అయ్యా. దాని ఉద్దేశం ఏంటంటే, ఈ కుడి చేతి పక్క దొంగ ఉద్దేశం ఏంటంటే, నేను పాపినే, నేను హత్యలు చేసినోడినే, మనమైతే ఈ శిక్షకి తగినోళ్ళు రా, ఈయన ఏ పాపం చేసేదని ఈ శిక్షరా, ఈయనకి చెలువు ఎందుకు వేస్తున్నారా, మనమైతే దొంగలమే, హంతకులమే, మనకి శిక్ష తగిందే, కానీ ఆయనలో ఏ పాపం లేదురా అని చెప్పి ఆ రెండో దొంగతో గద్దించండి. యేసయ్య వైపు చూసి, యేసు నీదేదో రాజ్యం ఉందన్నావు కదా, ఆ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్న వెంటనే యేసయ్య ఆగాడా? ఏమండి ఆడంత కూరే, నువ్వు ఘోరమైన పాపిరో, నువ్వు ఎంతమంది చంపావు, దౌర్భాగ్యుడా, నువ్వు నా రాజ్యంలోకి వస్తావు అన్నాడు యేసయ్య? అనలా. ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో పాటు పరదేశిలో, దేవునికి స్తోత్రం, నేడే ఇప్పుడే వస్తావా నాయనట అన్నాడు. ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవటం కాదు, నువ్వు ఇప్పుడే నాతో పాటు నువ్వు పరలోకమా వస్తావు. ఆ యోగ్యత ఇచ్చాడు. అంత హంతకుడికి ఒక్క క్షణంలోనే పశ్చాత్తాపడ్డ హంతకుడికి పరలోక రాజ్యాన్ని ఇచ్చిన యేసయ్య మీ కుటుంబానికి కూడా, చాలా జాగ్రత్తగా ఏం మాట్లాడు, మీ కుటుంబానికి కూడా. దేవుని బిడ్డలారా, మన కుటుంబాలన్నీ కూడా పరలోక రాజ్యంలో చేరాలి. ఎందుకంటే సమయము లేదు, సమయము కొద్దిగా ఉంది. యేసయ్య రాకడకు సూచనలన్నీ కనపడుతున్నాయి. నా రాకడకు సూచనలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు సూచనలు రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఆయన రాకడకు సూచనలు ఏంటంటే, భూకంపాలు వస్తాయంట, వరదలు వస్తాయంట, ఒక దేశం మీదకు ఒక దేశం యుద్ధాలు జరుగుతాయంట, ప్రేమలు ఉండవంట, ప్రేమలు చల్లారిపోవును, ఏ ఇంటి వారు ఆ ఇంటికే విరోధులు అవుతారంట. మీ ఇంట్లో విరోధులు లేరా? ఉన్నారు. ప్రతి ఇంట్లో, మా ఇంట్లో విరోధులు. మా చెల్లి ఇంతవరకు ఫోన్ చేయట్లేదు నన్ను నా మీద కోపగించి పలకరీట్లా. మా చెల్లె నన్ను పలకరీట్లా. ఏ ఇంటి వారు ఆ ఇంటికి విరోధులే.
అయిపోయింది. జపాన్ కొట్టుకుపోయింది, సునామీ వచ్చి కొట్టుకుపోతుంది, రష్యా కొట్టుకుపోతుంది, పాకిస్తాన్ కొట్టుకుపోతుంది, అమెరికా కొట్టుకుపోతుంది, ప్రపంచ దేశాల్లో 30 దేశాలు ఇప్పుడు పోయినాయి, మొత్తం స్మాష్ అయిపోతున్నాయి. ఇంకా వరదలు వస్తానే ఉన్నాయి, ఇంకా సునామీ వస్తాయి. 50 అంతస్తుల బిల్డింగులు, కొన్ని వేల బిల్డింగులు అలా నేలమట్టం అయిపోతుంది. చూడండి, టీవీలో ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా, అది రియల్ జరుగుతున్న స్టోరీ చెప్తున్నాను నేను. ఇది దేవుని రాకడకు సూచనలు. సమయం లేదు. ఒకవేళ ఇంకా టైం ఉందలే యేసయ్య రావడానికి అనుకుంటున్నామేమో. నో, ఈ లోకం అంత కాదండి. ఏమంటే ఆ 50 అంతస్తులు ఉన్నవాడి దగ్గర బంగారం లేదా, వాళ్ళ దగ్గర వెండి లేదా, డబ్బు లేదా, బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, అన్నీ ఉన్నాయి. కానీ అవే వెంట పెట్టుకెళ్తారు. తల్లి జాడ పిల్లకి తెలియట్లేదు, పిల్ల జాడ తల్లికి తెలియట్లేదు. పిల్ల ఎలా కొట్టుకుపోతుంది, తల్లి ఎలా కొట్టుకుపోతుంది, తండ్రి ఎలా దిక్కుమాలిన చోటు. దేవుని ఎంత భయానకంగా ఉందంటే ప్రపంచం. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది ప్రియ దేవుని బిడ్డ. ఈ లోకం అశాస్త్రం కాదు, మనకున్న డబ్బు అశాస్త్రం కాదు, బంగారం అశాస్త్రం, మనకు శాస్త్రం కాదు. మన ప్రభువే మనకు శాస్త్రం. మనం నిత్యరాజ్యంలో చేరాలి, ఆ పరలోక రాజ్యంలో చేరాలి, ఆయన ముఖదర్శనం చేయాలి, ఆయన రాజ్యములో నీతి కిరీటాన్ని పొందుకోవాలి, జీవ కిరీటాన్ని పొందుకోవాలి. ఆయన రాజ్యములో ఇదిగో ఎంతకంటే గొప్ప బిల్డింగ్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను, ముగిచ్చేస్తున్నాను. ఒక పాస్టర్ గారు, మా గురువు గారు అన్నారు, హాస్పిటల్లో ఒకళ్ళు ఉంటే నన్ను కుమార్ గారు హాస్పిటల్కి వెళ్దామన్నారు. సరే వెళ్దాం పదండి సార్ అన్న. వెళ్ళేటప్పుడు ఏవో ఫ్రూట్స్, ఏవో బ్రెడ్ అవి కొనుక్కుని వెళ్ళాము. హాస్పిటల్లో పేషెంట్ కదా. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ బ్రెడ్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత వచ్చేటప్పుడు ఆయన ఇంక జేబులో నుంచి 5,000 తీసి అమ్మా ఈ డబ్బులు ఉంచు ఏదన్నా ట్యాబ్లెట్స్ మందులు కొనుక్కో అని డబ్బులు అలా ఇచ్చేసిన తర్వాత మెట్టులు దిగి మేము ఇద్దరం వస్తున్నాం. అయ్యగారు ఒక ప్రశ్న అన్న, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం మాట. అయ్యగారు ఒక ప్రశ్న అన్న, చెప్పు విజయ్ కుమార్ గారు. ఏమీ లేదు సార్, మీరు ఫ్రూట్స్ కొనుక్కెళ్ళారు, బాగున్నాం, అంత బాగుంది, మళ్ళీ డబ్బులు కూడా ఇస్తున్నారేంటి అన్నా. అప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా, ఈ డబ్బులు ఆవిడకి ఇట్లనే, ఈ డబ్బులు ఆవిడకి ఇవ్వాలా, ఫ్రూట్స్ అవి మాత్రమే ఇచ్చా. ఈ డబ్బులు ఎవరికి ఇచ్చాను తెలుసా, నా ప్రభువుకి ఇచ్చా. నా అకౌంట్ పరలోక రాజ్యంలో నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను. పరలోక రాజ్యంలో నాకు బ్యాంకు ఉంది, ఆ బ్యాంకులో వేసుకున్నాను 5,000. ఆవిడికి నా బ్యాంకులు వేసుకున్నా. ఎవరికి దేవుని 41వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చదవండి, చివరిగా ముగిచ్చేస్తాను. 41వ కీర్తనలో దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో దీనులను బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏమిటి ఆ ధన్యత అంటే, నువ్వు రోగశయ్య మీద ఉన్నప్పుడు నిన్ను నేను స్వస్థపరుస్తాను, తర్వాత నీకు ఆపద వచ్చినప్పుడు నిన్ను కాపాడతా. ఆపత్కాలం ముందు యెహోవాని. ఇప్పుడు బీదలను కటాక్షిస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి తెలుసా, సునామీ వచ్చేసింది అనుకోండి, ఇప్పుడే అందరు కొట్టుకెళ్ళిపోతున్నారు, కానీ నువ్వు మాత్రం కొట్టుకెళ్ళిపోవు. ఎందుకో తెలుసా, నువ్వు బీదలను కటాక్షించేవు కనుక, దేవుని రాజ్యంలో అకౌంట్ ఓపెన్ చేసేవు కనుక యేసయ్య నిన్ను ఆ ప్రమాదం నుంచి తప్పిస్తున్నాడు. ఇంకెవరు తప్పించాడు? బీదులు అంటే ఎవరంటే తిరిగి నీకు ఇవ్వలేని వాళ్ళు. దేవునికి స్తోత్రం. తిరిగి మనకు ఇవ్వలేని వాళ్ళే పేదలు. అంటే అది అప్పు కాదు, ఫ్రీ. అది యేసయ్య ఒకటి చెప్పాడు, నీకు 2 అంగీలుంటే ఒక అంగీ పేదవాడికి ఇవ్వండి. నీలో ఒక 2 అంగీలుంటే ఒక అంగీ కాదు. పరలోక రాజ్యం మంది నీ ధనం ఎక్కువ అయిపోయింది. అంటే ఇక్కడ నువ్వు ఇస్తే, పేదవాడికి ఇస్తే నీకు పరలోక రాజ్యంలో అక్కడ డబ్బు బ్యాంకులో అకౌంట్లో పడిపోయిందండి. నీ అకౌంట్ నా అకౌంట్ అక్కడ ఉంది. అసలు ఓపెన్ చేస్తే కదా భూమి మీద మనం ఎప్పుడన్నా అడుక్కునే వాళ్ళకి ₹1 ఇస్తే కదా, ఇస్తే అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యింది, ఆ అకౌంట్లో పడిపోతాయి. ఈయన అన్నాడు, నా అకౌంట్లో ఇప్పుడు పరలోకంలో 5,000 పడ్డాయి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 5,000 లెక్కేసుకుంటా. ఎంత ధన్యత అంటే దేవుని బిడ్డలారా. ఇదండి దేవుడు. ఇది మన పరలోక రాజ్యంలో మనము దీనులుగా ఉండటానికి వీలేదు, మన దరిద్రులుగా ఉండటానికి వీలేదు. ఈ లోకములో ధనవంతులమే, పరలోకంలో కూడా ధనవంతులుగా ఉండాలని ప్రభు మనం హెచ్చరిస్తున్నట్టు జ్ఞాపకం చేద్దాం. ఎస్, మన పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి అర్హులు అయిపోయాం. ఎప్పుడైతే రక్షణ భాగ్యాన్ని పొందుకున్నామో మనం పరలోక రాజ్యంలో పేదలుగా ఉండటానికి వీల్లేదు.
మనకాడ పూరిలు కాదు, డాబా ఉండాలి అక్కడ. అది శాశ్వతం. ఇటుక మీద ఇటుక ఒకరోజు కూలిపోవునన్నంత బైబిల్లో. కూలిపోతుందా? 100 అంతస్తుల బిల్డింగులు కూలిపోయి సముద్రంలో కొట్టుకుపోతుంది. ఇందులో ఒక్క మాట పొల్లైనా తప్పదు. చెప్పరా? దేవుడి స్తోత్రం ముగిచేసిన తర్వాత కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జక్కయ్య తన కుటుంబం మొత్తాన్ని రక్షించుకున్నాడు. ఒక్కడు రక్షించబడ్డాడు, ఆ కుటుంబం జక్కయ్యని బట్టి రక్షించబడింది. లూదియా ఒక్కతే రక్షించబడింది. రంగులు అమ్ముకునే లూదియా ఒక్క వ్యక్తి రక్షించబడి తన కుటుంబాలన్నింటినీ రక్షించుకుంది. పెద్ద సంఘం కట్టింది. దేవునికి స్తోత్రం. సువార్తికురాలుగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని సువార్త ప్రకటించి గొప్ప బిడ్డలుగా మారిపోవాలి. లూదియాలాగా, జక్కయ్యలాగా సువార్తికుడిగా మారిపోవాలి. జక్కయ్యలాగా మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. ఇదిగో ఇంకా మీ కుటుంబంలో మీరే కాదు మీ తమ్ముడు ఉన్నాడు, మీ మరదలు ఉంది, ఇంకా మీ బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు, వాళ్ళందరూ కూడా మార్పు చెందాలి. అందరూ ప్రభువులోకి రావాలి. ఇదే ప్రభువు యొక్క ఆశ, ఆయన కోరిక. అందరూ పర్లేదు. ఏ ఒక్కడో నశించడం నాకు ఇష్టం లేదు. ఏ ఒక్కడో నరకంలోకి వెళ్ళి రొమ్ములు కొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొంది ఆ రాజ్యంలో చేరటం కదా నాకు కావాల్సిందని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనందరం రక్షించబట్టమే కాదు, కానీ అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించే లూదియాలాగా, జక్కయ్యలాగా నీవు నేను మారిపోవాలని ప్రభునామంలో మీకు అందరికీ దేవుని మాటలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా కుమార్తెకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అమ్మ, నువ్వు సాక్ష్యం చెప్పరా?